హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోమిస్ కిచెన్. ఈరోజు నేను సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుమండి, సొరకాయని ఇలా తురిమి పెట్టుకున్నా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నా, వరిపిండి, బియ్యపిండి, నువ్వులు, తెల్ల నువ్వులు, రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడం చూద్దామండి. ముందుగా ఇవి నువ్వులు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అల్లం, అది వేసుకోవాలి. ఫస్ట్ ఇవంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి మంచిగా. మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, సొరకాయలో నీళ్ళు ఉంటాయి కదా, అదే సరిపోతుంది. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం వరిపిండి వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇలాగా చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. నేను ఒక మీడియం సైజు సొరకాయ తీసుకున్నాను, దానికి ఒక 1/2 కిలో పట్టిందండి వరిపిండి. చూసుకొని మీరు కలుపుకోవడమే, కొలతలు అంటూ ఏం లేవు. ఇప్పుడు తయారీ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత చూపిస్తున్న విధంగా ఇలాగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలండి. ఆయిల్ కవర్ కానీ వేరే ఏమన్నా కవర్లు కానీ అరిటాకులు అలాంటివి ఏమన్నా ఉంటే చూసి ఇలా మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని వేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. అలా అయితే మంచిగా కాలుతుంది అప్ప. ఇలా వేసుకోవాలి. మేమైతే సొరకాయ అప్పలు అంటామండి, చాలామంది గారెలు అంటున్నారు. మరి ఇలా ఓకే అండి, చూసారా? ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా
మిగతా పిండి కూడా వేసుకుందాం ఇలాగే. మిగతా పిండి కూడా సేమ్ ఇలాగేనండి. ఇలా హోల్ పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా పెట్టుకొని వేసుకోవడం వల్ల మధ్యలో కూడా మంచిగా ఉడికి మంచిగా వేగుతుంది. నాకు కామెంట్ చేయండి తప్పకుండా. మేము అప్పలు అంటాం కదా, కొన్ని ప్లేసులలో గారెలు, కొన్ని ప్లేసులలో వడలు అలా అంటారు కదా. చెప్పండి నాకు కామెంట్ చేసి. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయాయి. ఇంకా తీసుకుందాం వీటిని కూడా. ఉన్న మిగతా పిండి కూడా ఇలా వేసుకోవడమే. ఇలా చేసుకోవడమేనండి. చాలా సింపుల్, ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అంటే ఈ రెసిపీ చాలామందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను గ్యాప్ ఇచ్చానండి, నా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. మళ్ళీ తప్పకుండా నా వీడియోస్ అందరు చూసి అందరూ లైక్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే డిస్క్రిప్షన్లో మా పాప వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి వేరే ఛానల్లో, లవ్లీ ఏంజల్ ఆ ఛానల్ పేరు. తప్పకుండా చూసి నన్ను ఎలా ఆదరిస్తున్నారో మా పాపను కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.